డాడ్, గుడ్ ఆఫ్టర్నూన్. నువ్వేంటి ఇక్కడ? సార్, స్కూల్లో ఎలక్షన్స్, ఇంట్లో ఫెస్టివల్ వలన బాగా అలసిపోయిందండి సార్. రిలీఫ్ కోసం మేము వద్దన్నా మాతో పాటు వచ్చేసింది. ఈ టైంలో అంజు కూడా పరోక్షంగా హెల్ప్ చేస్తుందంట. కూర్చోండి. నువ్వు చెప్పిన పాప తనేనా బాగి? హాయ్ సార్, ఐఎమ్ సిరి. హలో సిరి, నైస్ టు మీట్ యూ. నాకు మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది సార్. నేను నీకు తెలుసా సిరి? తెలుసు సార్, మీరు బాగి మేడం మా ఆశ్రమానికి మనీ ఇచ్చారు కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సిరి, నువ్వు మాకు హెల్ప్ చేయాలి. నేనేం చేయాలో బాగి మేడం రాథోడ్ అంకుల్ చెప్పారు సార్. ఒక నాన్నకి కూతురుగా నటించాలి. నటిస్తాను, అంతే కదా. కూతుర్లా ఎలా నటించాలో సిరికి నేను చేసి చూపించాను డాడ్. నాలా చేస్తే సరిపోతుంది. అవును సార్, అసలే ఇక్కడ బోర్న్ ఆర్టిస్ట్ కదా. రాథోడ్. అవునవునవును. చూడమ్మా, రేపు నువ్వేం చేయాలో రాథోడ్ అంకుల్, భాగ్య మేడం నీకు ట్రైనింగ్ ఇస్తారు. నువ్వు వాళ్ళు చెప్పింది చేస్తే చాలు. చేస్తాను సార్. ఈరోజు నువ్వు ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. రేపు ఈవినింగ్ మళ్ళీ నేను ఆశ్రమానికి పంపిస్తాం. అప్పటి వరకు నీకేం భయం లేదు. భయం ఎందుకు సార్? నాకు అమ్మా నాన్న లేరు అని తెలిసినప్పుడు నేను భయపడలేదు సార్. మా చుట్టాలెవరు నా కోసం రానప్పుడు నేను భయపడలేదు సార్. ఆశ్రమంలో ఉండాల్సి వచ్చినప్పుడు అస్సలు భయపడలేదు సార్. అయినా మా లాంటి వాళ్ళని చూసుకోవడానికి మీలాంటి వాళ్ళు ఉన్నారు కదా సార్. ఇంకా మేమెందుకు భయపడాలి? నాకు భయం లేదు సార్, బాధ కూడా లేదు. నా తోటి పిల్లలతో నేను చాలా హ్యాపీగా ఉంటాను. వెరీ గుడ్. పరిస్థితులను అర్థం చేసుకుంటూ వెళ్లేవాళ్ళు నీలా ధైర్యంగా ఉంటారు. మన నిజమైన ఆయుధాలు ఒకటి ధైర్యం అయితే ఇంకొకటి నాలెడ్జ్. అవి రెండు నీకున్నాయి. యూ హ్యావ్ ఎ బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్. రాథోడ్ సార్, పాపని తీసుకెళ్ళు, తినడానికి ఏమైనా పెట్టు. ఓకే సార్, రామ్మా.